అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా మీకందరికీ కూడా ఇవాళ ఒక చేదు రోజని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే నా 8 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రలో, అంటే నేను స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి ఇంచుమించుగా 8 ఏళ్ళు అయ్యిందండి. 2016 అక్టోబర్లో అనుకుంటా నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇంత పెద్ద గణనీయమైనటువంటి రక్తపాతాన్ని నేనెక్కడా చూడలేదు. కరోనా తరువాత ఇదే పెద్ద రక్తపాతము అంటానండి నేను. నిఫ్టీ ఏంటండి ఇంచుమించుగా 3000 పాయింట్లు పడ్డం ఏంటి? 3000 నానో 23,300 నుండి 300, 350 నుండి 21,800 దాకా వచ్చి ఆగడం ఏంటి? అంటే ఇంచుమించుగా 1,300 పాయింట్లు అలా పడిపోవడం ఏంటి? రఫ్గా వేసుకుందాం. క్లోజింగు అసలు నిన్న చూసుకున్నట్టయితే 23,350 హై. అక్కడి నుండి ఇవాళ మనం చూసుకుంటే ఇంచుమించుగా 21,600 వరకు కూడా ఈరోజు ప్రయాణం చేసింది. అంటే ఈరోజు బీభత్సమైన వోలటాలిటీ ఉంది. నా లెక్క ప్రకారంగా ఇంచుమించుగా ఈరోజంతా కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది. లో ఇదే అంటాను నాకు తెలిసి. లో అండ్ క్లోజింగ్ రెండు ఒకటే ఉన్నట్టున్నాయి. 21,850 రఫ్గా, అంటే 22,850 అంటే ఇది ఒక 1000, ఇంచుమించుగా 15 పాయింట్లు, 1,500 పాయింట్లు. నేను నా జీవితంలో, నా స్టాక్ మార్కెట్ జీవితంలో నేను ఇంతవరకు ఇది చూడలేదు. అంటే కరోనా టైంలో అయితే నేను యాక్టివ్గా లేను, స్టాక్ మార్కెట్లో అబ్జర్వ్ చేయలేదు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో నిన్న 51,000కు పైగా మార్కును క్రాస్ చేసి, అంటే 51,000 మార్కును క్రాస్ చేసి ప్రయాణం చేసింది బ్యాంక్ నిఫ్టీ. అక్కడ ఆగగలిగిందా అంటే అక్కడ ఆగలేదు. అంటే ఇంచుమించుగా 46,000 దగ్గరకు వచ్చేసింది. 5,000 పాయింట్లు కిందకి పడిందండి. నిన్న వచ్చినటువంటి లాభాలు ఎంత భీకరంగా వచ్చాయో అంతే భీకరంగా లాభాలన్నీ కృషించుకుపోయాయి. కనుక మనకి ఇప్పుడు ఏం అర్థం అవ్వాలి? స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది జీరో. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎప్పటికీ పనికిరాదు. ఎవరైతే గణనీయంగా తగ్గిన రోజుల్లో కొంటాడో ఆ కొన్నటువంటి మనిషికి మాత్రమే డబ్బులు వస్తాయి. అది కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పుట్స్, కాల్స్ అస్సలు కొనకూడదు. సెల్ చేసిన కొన్న రెండు వైపులా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర పుట్టు కొన్నాము, ఇంకో దగ్గర కాల్ అయినా కొనాలి. అంటే రెండు కొంటే కనుక, లేదా రెండు అమ్మితే కనుక మనము ఎప్పటికైనా సేఫ్ సైడ్లో ఉంటాము. సింగిల్ సైడ్ ట్రేడ్ చేయకూడదు ఒకటి. రెండోదేమో ఏదైనా సరే ఎంత భీకరంగా పడుతుందో అంత భయంకరంగా పెరుగుతుంది. ఇప్పుడు పడింది కదండి ఇవాళ, చూడండి, నేను కావాలంటే మళ్ళీ పెట్టిస్తాను మీకు. రేపటి రోజున నిఫ్టీ 24,000కు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఒక నెల రోజుల లోపు ఎంతండి ఇవాళ కరెక్ట్గా రాసి పెట్టుకోండి. ఇవాళ ఏ జూన్ 4వ తారీఖు ఈ ఎఫ్&ఓ ఎక్స్పైరీ లోపు నిఫ్టీ అనేది ఖచ్చితంగా 24,000కు చేరుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది ఖచ్చితంగా 52,000 లేదా 53,000కి చేరుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకునంటే మన మోడీ సర్కార్ వచ్చింది, పర్లేదు, నా లెక్క ప్రకారంగా మోడీనే గెలవాలి. నేనైతే టీవీలో వార్తలు అయితే చూడను, చూసే అలవాటు నాకు లేదు. ఇంకా మా తెలుగునాట తెలుగుదేశం మాత్రమే గెలిచి తన ఆధిక్యతను చూపుకుంది. అది బాబు గారు ఒక్కరే గెలిచారా లేకపోతే మహాకూటమితోటి గెలిచాడా అనేది అది నేను దాన్ని పెద్దగా లెక్క చేయను. కానీ గెలుపు గెలిపే కదండి. కాబట్టి ఇంత భీకరంగా పడిపోయినటువంటి మార్కెట్ అట్లా ఉండిపోదు. కానీ ఒక్కటండి, నాకైతే ఏమనిపిస్తుందంటే ఇంకా ఏమైనా మార్కెట్ పడుతుందా, ఇంకా ఏమైనా ఒక 1000 పాయింట్ల కిందకి పడుతుందా అని డౌట్ వస్తుంది. నిఫ్టీలో నేను చెప్తోంది 21,700కు వస్తుందా అనే సందేహం అయితే ఉంది. బహుశా 21,800 కట్ అవ్వనంత వరకు ఎటువంటి భయము లేదండి. 21,800 కట్ అయితే మాత్రం అక్కడి నుండి మరలా తిరిగి 1000 పాయింట్లు, ఇంకొక 1000 పాయింట్లు తగ్గుతుంది. ఇంచుమించుగా 21,700, 21,650 ఆ రేంజ్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంటు 21,880 ఎక్కడ ఉంది. అప్పుడు ఇంకా ఒక 100 అంటే ఇంకా ఒక 300 పాయింట్లు పడే అవకాశం అయితే ఉంది సార్. కాబట్టి నేనేమంటానంటే ఇక మీదటైనా దయచేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల్లో సెల్ చేయడం, బై చేయడం ఆపండి. ఒకవేళ నా లెక్క ప్రకారంగా 21,600కి 500కి వచ్చినా సరే అక్కడ స్టాక్స్ పడి ఉన్నట్లయితే, మన పోర్ట్ఫోలియోస్లో ఏవైతే ఉంటాయో అవి కింద పడిపోయి ఉన్నట్లయితే దయచేసి అక్కడ కొనుక్కోండి. అక్కడి నుండి మరలా తిరిగి ఈసారి బ్యాంక్ నిఫ్టీ అనేది 24,000కు ర్యాలీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టే లెక్క. ఎంత పడుతుందో అంత పెరుగుతుంది, ఎంత పెరుగుతుందో అంత పడుతుంది. యాక్చువల్గా నేను నిన్ననే వీడియో చేయాల్సింది సార్. అయితే నిన్న నేను ఎందుకు వీడియో చేయలేదు అంటే యాక్చువల్గా నేను గత కొంతకాలంగా వీడియోస్ ఎందుకు చేయడం లేదు అంటే నా మొబైల్ ప్రాబ్లమాటిక్గా ఉందండి. కెమెరా కూడా ఇంకా కొనుక్కోలేదు, మొబైల్ ప్రాబ్లమాటిక్గా ఉంది. అందుకని నేను ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేవి సరిగ్గా చేయడం లేదు. సో మరొక విషయం ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ ఏదో ఉంది కదండి, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 46,000 క్రాస్ చేయనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. రౌండ్ ఫిగర్ ఇస్తున్నాను నేను. ఇక్కడ నుండి 53,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందండి బ్యాంక్ నిఫ్టీ. నేను చెప్తోంది 51,000 దాకా వెళ్ళింది కదండి. ఇప్పుడు ఇంకొక 2,000 పాయింట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి 90% ఈ ఎఫ్&ఓ ఎక్స్పైరీలోపే అది అవ్వాలి. ఇన్ కేస్ ఇది అక్కడ అవ్వకపోయినా నెక్స్ట్ ఎఫ్&ఓ ఎక్స్పైరీకైనా ఇది అయిపోతుంది. చాలా వోలటాలిటీ ఉంటుంది మార్కెట్లో. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మార్కెట్ వెంటిలేటర్ మీద నడిచిందని చెప్పవచ్చు. మార్కెట్ని అందరూ కలిపి వెంటిలేటర్ మీదే నడిపించారు. అది ఎఫ్ఐఐస్ కావచ్చు, డిఐఐస్ కావచ్చు, హెచ్ఎన్ఐ క్లయింట్స్ కావచ్చు,
లేకపోతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కావచ్చు, నెక్స్ట్ రీటైలర్స్ కావచ్చు, అదర్ స్పెక్యులేటర్సు, లేకపోతే ఇంకొకళ్ళు అందామా, ఎవరైనా కావచ్చు కాక మార్కెట్ని వెంటిలేటర్ మీదే నడిపించారు. సో నిన్న ఏ స్టాక్స్ అయితే పెరిగాయో అవన్నీ లాభాలన్నీ హరించుకుపోయాయి. ఇవాళ మార్కెట్లు అనేవి ఎంత కుప్పకూలాయి అంటే ఈరోజు రక్తపాతము అనన్నా దానికి తక్కువే. రక్తపాతం అనే పదం కూడా చాలా తక్కువ మార్కెట్ ఈరోజు స్టాక్ మార్కెట్ పదానికి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి అనే పదం కంటే కూడా స్టాక్ మార్కెట్లు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాయి అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే మార్కెట్లలో అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు కొనుక్కోవడం అంత మంచిది కాదేమో. అంటే ఇప్పుడు కొనాలి అంటే కొద్దిగా కొనుక్కోండి. కొద్దిగా కొనుక్కోండి. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెరిగినటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఆ కంపెనీకి ఎగెనెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ వల్ల పడతాయి. ఆ స్టాక్స్ అన్నింటిలోనూ లాభాలను తీసుకోండి. అతి తొందరగా తీసుకుంటే ఎంతో మంచిది. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్ లేనప్పుడు పెరగని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ అన్నీ కూడా రేపటితో పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఆలోచించకండి, ఎక్కడ ఏ ప్రైస్ అనేది ఆలోచించకండి. మెల్లమెల్లగా బై ఆన్ డిప్స్లో కొనుక్కుంటూ వెళ్ళండి. టీడీపీ గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే లోపు ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒక పరమపద సోపానాన్ని దాటినట్టు పెరుగుతాయి. ముఖ్యంగా హెరిటేజ్ ఫుడ్స్, అమర్ రాజా బ్యాటరీస్, ఈ రెండు కొనుక్కోండి. ఖచ్చితంగా మార్కెట్ పెరిగి తీరుతుంది. ఈ కంపెనీలలో ఇప్పుడు పెట్టుబడులు పెడితే రేపటి రోజున 5 మల్టీ బ్యాగర్స్ 6 మల్టీ బ్యాగర్స్ అయిపోతాయి. ఖచ్చితంగా నా మాట వినండి, కొనుక్కోండి. ఇక సెంట్రల్లోకి వస్తే మీరేం చేస్తారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, మోడీ గారు డిఫెన్స్ అకాడమీకి ఇట్లాంటి వాటికి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుక నేనేమంటానంటే ఇట్లాంటి కంపెనీస్ మనం కొనుక్కోవాలి. డిఫెన్స్ అకాడమీ అంటే ఎన్ఈపిఎస్ స్టాక్స్ అంటే ఓఎన్జీసీ కావచ్చు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కావచ్చు, బిహెచ్ఈఎల్ కావచ్చు, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్, బిహెచ్ఈఎల్. సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోండి. ఆంధ్ర బేస్డ్ కంపెనీస్ ఏమైనా ట్రేడ్ అవుతున్నట్టయితే వాటిని కూడా కొనుక్కోండి, తప్పు లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో కొన్ని ప్రైవేట్ సంస్థలకి ఎక్కువ పెద్దపీట వేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైనా పిఎస్యు సెక్టార్లో ఆంధ్రప్రదేశ్కి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి అని తెలిసిన వెంటనే మీరు వాచ్ చేస్తూ ఉండి కొద్దిగా కొనుక్కునే ప్రయత్నం చేయండి, తప్పు లేదు. ఎందుకనంటే స్టాక్స్ అనేవి అంత బ్రహ్మాండంగా పెరుగుతాయండి. కానీ నేను ఎప్పుడో చెప్పానండి మీకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని నేను మీకు ఎప్పుడో చెప్పాను. అది 980 రూపాయల దాకా వెళ్ళింది. అదేవిధంగా జిందాల్ స్టీల్ గురించి కూడా చెప్పాను. 1000 రూపాయల కిందకి దిగనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, వెంటనే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. కావాలంటే కొంత స్టాక్ అట్లాగే ఉంచుకోండి. 1000 రూపాయలు దిగనంత వరకు అంటే 1000 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుని స్టాక్ కంటిన్యూ చేయమని చెప్పాను. అది నా లెక్క ప్రకారంగా ఈరోజు 1000 రూపాయల దగ్గరికి వచ్చి ఉండాలి, 1000 రూపాయలు దాటి ఉండాలి. అంటే
ఇంచుమించుగా నా లెక్క ప్రకారంగా ఈ రోజున 980 ఆ రేంజ్కి అయితే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడలేదు, వాచ్ చేయలేదు. నా మనోనేత్రంతో చెప్తున్నాను. ఇంచుమించుగా నా లెక్క ప్రకారంగా ఈరోజు మార్కెట్లు పడిన సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే 1000 రూపాయలైతే క్రాస్ అయిపోయి ఉంటుంది డౌన్ ట్రెండ్లోకి. సో దయచేసి 900 క్రిందన 900 పైన ఎక్కడ ఎవరు కొన్నా సరే ప్రస్తుతానికి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి జిందాల్ స్టీల్ అండ్ ఎస్బీఐలో. ఎందుకు అంటే రేపటి రోజున మంచి ప్రాఫిట్స్ మనం మళ్ళా చూడాలి అంటే ప్రజెంట్ మనం క్యాష్లో ఉండడం అనేది చాలా చాలా ఉత్తమం అండి. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడ్స్ నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు అమ్మడం కొనడం లాంటివి నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను. ఒక్క సైడ్ అంటే సింగిల్ సైడ్ ట్రేడ్స్ అస్సలు యాక్సెప్ట్ చేయను. అంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ అన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ధనవంతులు అని అంటాను. ఎవరైతే ఇవాళ కొని మర్చిపోయి రేపు పొద్దున్న ప్రాఫిట్స్ చూస్తారో వాళ్ళు మాత్రమే ధనవంతులు. ఈ ట్రిక్స్ అన్నీ కూడా ఎవరైతే ప్లే చేస్తూ ఈ ఫార్ములాస్ అన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఫ్యూచర్ వెల్త్ క్రియేటర్స్ అంటానండి నేను. సో ఇలాంటివి ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని విశేషాలు చెప్తాను నేను. రేపటి రోజున కూడా మార్కెట్లు ఎట్లా ఉంటాయి అనేది మరి కాసేపట్లోనే మరొక వీడియో పెడతాను. అంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి. లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.